హాయ్! హలో! వెల్కమ్ టు హనీ హోమ్ కిచెన్. ఈ షార్ట్ వీడియోలో ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అందరికీ ఇష్టమైన ఆలు 65 ఎంతో క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, మెత్తగా తింటుంటే నోటికి హాయిగా ఉండే ఈ ఆలు 65 ఎలా చేయాలో చూపిస్తాను నా స్టైల్‌లో. ప్రాసెస్ చూసేద్దామా? డిష్‌గా చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలు. ఇక్కడ నేను 5 ఉల్లగడ్డ ఉన్నాను. ఇట్లా పొట్టు తీసేసి పెట్టుకోవాలి. తర్వాత అట్లా కట్ చేసుకోవాలి. పంటికి తగిలేట్టుగా ఉండాలన్నమాట కటింగ్ అనేది. మరీ చిన్నగా కట్ చేసుకోవద్దు, తర్వాత తినడానికి బాగుండదు. చిన్న బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పేసి ఇలా కట్ చేసిన ఉల్లగడ్డ ముక్కల్ని అందులో వేసేయాలి. తర్వాత ఆ బౌల్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి ఫ్లేమ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టాలి. హై ఫ్లేమ్లో వద్దు, ఎక్కువ ఉడికినా బాగుండదు. కొంచెమే లైట్గా ఉడకాలన్నమాట ఉల్లగడ్డ ముక్కలు, ఎక్కువ ఉడకకూడదు. తర్వాత కోటింగ్ కోసం బౌల్ని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. అంటే జింజర్ గార్లిక్ పేస్ట్లో నేను కొంచెం ఉప్పు వేస్తాను, మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, 1/2 స్పూన్ జీరా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేయండి. పొడి పొడిగా వస్తుంది. దానికి వాటర్ తగినంత వేసుకుంటూ మరీ లూజ్ అవ్వకుండా కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు కలుపుకోండి. తర్వాత చిల్లులు గిన్నెలో వేసి పెట్టిన ఉల్లగడ్డలను తీసుకొచ్చి దీంట్లో కలిపేసి మిక్స్ చేయండి. చిల్లులు గిన్నెలో వేస్తే ఏంటంటే మనం కలుపుకునేటప్పుడు వేడి తగలకుండా ఉంటుంది. తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసి సరిపడినంత ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోండి ఉల్లగడ్డ ముక్కలు, లేకపోతే అతుక్కుపోతాయి. సిమ్లో పెట్టాలి ఫ్లేము, హైలో పెట్టకూడదు. బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ గెరిటతోటి నెక్స్ట్ సైడ్కి తిప్పండి. ముందే కలిపేస్తే గెంటికి అతుక్కుపోతాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పండి. ఇక్కడ ఏగిపోయాయి, నాకు తీసేస్తున్నాను. అంతే, ఎంతో క్రిస్పీగా ఉండే ఆలు 65 రెడీ అయిపోయినట్టే. ఇది రైస్తో సైడ్ డిష్గా నంచుకోవడానికి, సాంబార్తో కానీ, పప్పుతో కానీ, పప్పుల్స్లో కానీ, జీరా రైస్లో కానీ